సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలకి నీటి కష్టాలు. కొడంగల్లో గొంతు తడవట్లేదని అంటున్నారు అన్నమాట ప్రజలు. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి లెక్కలు ఏర్పడుతుందన్నమాట. వారానికి ఒకసారి మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగుతుందన్నమాట. అంటే కొడంగల్లోని సీఎం సొంత నియోజకవర్గంలోని మిషన్ భగీరథకి వారానికి ఒకరోజు నీటి సరఫరా జరుగుతుందన్నమాట. గిరిజన వ్యవసాయ బోర్లు బావులో దిక్కునమాట. అందుకనే ఇప్పుడు దీని గురించి ఒక చర్చ మాకు జరుగుతుందన్నమాట. బోరాస్పేటు కొడంగల్ మండలాల్లో ఈ నీటి తీవ్రత ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు దీని గురించి చూద్దారి. ఎక్కడికెక్కడ అడుగంటున్న భూగర్భ జలాలు మిషన్ భగీరథ నిర్లక్ష్యంతో నీటి సరఫరా నిలిచిపోయిందండి. తెల్లారితే ఊళ్ళకు దూరంగా వ్యవసాయ బోరుబావుల వద్దకు బిందులు క్యాన్లతో పరుగులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని, అడుగంట బోరుబావుల నుంచి నీరు పట్టుకోకుండా అభ్యంతరాలు కూడా వస్తున్నాయని, ఫలితంగా సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రాంతం గొంతెండుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట. వేలాది కోట్లు ప్రకటించానని సీఎం చెబుతున్నా అంటే కడాపేట అభివృద్ధి అంటూ డంకా బజాయిస్తున్న నియోజకవర్గ ప్రజలు మాత్రం తీరం ద్రావతో నేడు నిత్యం అవసరపడుతున్నారని, ఇలా పేరు గొప్ప ఊరిదిబ్బ అన్నట్టుగా కొడంగల్ ప్రాంత పరిస్థితి మారిందని, 10 రోజులుగా ఈ ప్రాంతం తాగునీటి సమస్య పర్రాని పాటలు పడుతున్నారని ఈ నియోజకవర్గం వారు వివిధ తండా గిరిజన మహిళలు పిల్లాజల్లు కలిసి దూరానికి నడుచుకుంటూ వెళ్ళి పొలాల నుంచి బిందులతో తాగునీరు తెచ్చుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట. కడాకు వేల కోట్లు నిధులు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నా కనీసం ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయలేకపోతున్న శోచనీయమని ప్రజలు పేర్కొంటామట. అదే సమయంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందించే 10 ఏళ్ల పాటు ప్రజల దాహా తీర్చిన మాజీ సీఎం కేసీఆర్ పాలనను కొడంగల్ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు అయిన టీఆర్ఎస్ ఆరోపిస్తుందన్నమాట. కొడంగల్ మండలంలోని ఊరూరా తాగునీటి కష్టాలు ఉన్నాయన్నమాట. కొడంగల్ మండలంలో టేకల్కోడు, హసనాబాదు, నిన్న ఆడేడు, బోరాందాస్పేట మండలాలు బోరుబండ తండా, సూర్యనాయక్ తండాలో తీవ్ర తాగునీటి కటకట ఏర్పడిందనమాట. తెల్లారితే చాలు తాగునీటి కోసం వ్యవసాయ బావులు పరిగెడుతున్నారు. బోరు బావుల్లో నీటిని రోజు రోజుకు తగ్గిపోవడంతో పొలాల వద్ద నీటిని పట్టుకోనివ్వకుండా అభ్యంతరాలు తెలుపుతున్నారని ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హసనాబాద్ గ్రామంలో 2 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతుండగా ఆలేడు గ్రామంలో గత వారం రోజులుగా తాగునీరు సరఫరా నిలిచిపోయిందని, నీటి సరఫరా జరిగిన 1-2 బిందుల్లో సరిపెట్టుకోవాల్సి వస్తుందని స్థానికులు చెప్తున్నమాట. కొడంగల్ నియోజకవర్గంలోనూ నెలల్లో వారం రోజులు ఇదే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు కూడా తెలుపుతున్నారన్నమాట. దౌలతాబాదు, దుద్యాల మండలాల్లో కూడా వివిధ గ్రామాలు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మార్చి నెలలోనే ఇలా పరిస్థితులు ఉంటే ఏప్రిల్ మే మాసాల తాగునీటి కష్టాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలు భయాందోళన చెందుతున్నారని చెప్తున్నారన్నమాట. ధర్మాపురం దాహం తీర్చిన మిషన్ భగీరథ. ఈ ధర్మాపూర్ గ్రామం అనేది ఉండేదన్నమాట. ఇక్కడ ధర్మాపూర్ గ్రామంలో ఏండ్ల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గుట్టల్లో పారే చెలిమి నీటితోనే గ్రామాలను దాహం తీర్చుకునేదన్నమాట. అప్పట్లో రాత్రి పగల తేడా లేకుండా చెలిమి వద్ద బారులు తీరే పరిస్థితి ఉండేది గతంలో. నేడు ఆ గ్రామంలో మిషన్ ప్రగతి నీటి సరఫరా కొనసాగడంతో ప్రజలు తాగునీటి ఇబ్బంది లేకుండా ఎండ్ల వద్ద నీటిని పట్టుకుంటున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోతే చెలిమి దగ్గరే నీరు దిక్కువుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే ఆలేడు గ్రామంలోని గత 4 రోజులుగా తాగునీటి సరఫరా కొనసాగడం లేదని పల్లవి ఆలేడు కొడంగల్ వాసి చెప్తున్నారు. ఎండలకు బోర్లలో కూడా నీళ్ళు రావట్లేదని కూడా ఈవిడ చెప్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లకు తెప్పలు లేకుండా ఉండేవని, కానీ ఇప్పుడు ఎండలు రాకుండానే పరిస్థితులు ఉంటాయి. ఎండలు వస్తే ఇంకెలాగ ఉంటుందని కూడా ఈ పల్లవి అనే ఆలేడు గ్రామస్తురాలు చెప్తుంది. అలాగే దొడ్డికాడ లక్ష్మణ్ ఆవిడ కూడాను ఆలేడు నుంచి అప్పట్లో మిషన్ భగీరథ పథకం నీళ్లు కాకముందు తాగునీళ్ళ కోసం నానా తెప్పలు ఉండేదని, మిషన్ భగీరథ పైప్ లైన్ గ్రామానికి వచ్చి 10 ఏళ్ళు ఇంటి వద్ద నల్లత నీళ్ళు పట్టుకున్నామని, మళ్ళీ ఇప్పుడు నీళ్ళ కోసం పొలాలకు వెళ్లాల్సి వస్తుందని ఈవిడ ఆరోపిస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు పొలాలకు వెళ్తున్నామని, మరో 2 నెలలు ఏ విధంగా ఉంటుందో భయంగా ఉందని, వారం రోజులుగా నీళ్లు లేవని, ఎప్పుడు వస్తాయో ఎదురు చూస్తున్నామని ఈవిడ తన ఆవేదన చెప్పుకున్నాం. దొడ్డికాడ లక్ష్మి ఈవిడ కూడా అక్కడే. అలాగే భీమునిబాయి మేడిజేడు తండా చెందిన బోరాస్పేట ఆవిడ కూడాను మంచినీళ్ళు తెప్పలు తప్పట్లేదని కూడా ఖాళీ బిందు పట్టుకుని చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు హేమాబాయి రైతు బోరండబండ తండా అయిన బోరాస్పేట మండల ఆవిడ కూడాను హేమాబాయి కూడాను కేసీఆర్ నీళ్ళు రావటం లేదని, పొద్దున్న నీళ్ళ కోసం బిందులు పట్టుకుని చేనుకు పోతున్నామని, బోరు కూడా రైతులు నీళ్ళు పట్టుకోనివ్వట్లేదని, చేనుకు నీళ్లు సరిపోవట్లేదని బెదిరిస్తున్నారని, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎప్పుడు ఇలాంటి నీళ్లు తిప్పలు రాలేదని, ఇంటి వద్ద నీళ్లు పట్టుకునేవాడిని, ఇప్పుడు ఎండాకాలంలో తిప్పలు తప్పట్లేదని అని చెప్తున్నారు అనమాట. ఈ విధంగా
కొడంగల్ కేసీఆర్ సొంత నియోజకవర్గంలో కూడా నీళ్ళకి కష్టాలు మొదలయ్యాయి అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.